ఎకరం 4-5 కోట్ల రూపాయలు పలికిన రోజుల్లో అంటే అమరావతిలో ప్రభుత్వం తీసుకున్నప్పుడు 4-5 లక్షలు మ్యాక్సిమం 10 లక్షలు ఉన్నది ఎకరం. ప్రభుత్వం తీసుకున్నాక 50 లక్షలు 60 లక్షలు అట్లా చివరికి 4 కోట్ల దాకా చేరింది అన్నది అందరికీ తెలిసిన విషయం. సరే ఆ తర్వాత జగన్ వచ్చాక అది 40 లక్షలకు పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు 4-5 కోట్ల రూపాయలు పలుకుతుంది. ఇప్పుడు సంగతి పక్కన పెడితే అప్పట్లో ఇట్లా 4 కోట్ల రూపాయలు పలికిన రోజుల్లోనే 25 లక్షల రూపాయలకి 50 లక్షల రూపాయలకి విట్ అని ఎస్ఆర్ఎం అని పలు విశ్వవిద్యాలయాలు అమరావతిలో ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన చోట స్థానికులకు కూడా తమ పిల్లలకి ఎక్కడికో చెన్నైకో ఢిల్లీకో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇక్కడ క్యాంపస్లు పెట్టారు కాబట్టి పండగ అనుకుని ఇక్కడ చేరుస్తున్నారు. తీరా చూస్తే ఫీజులు ఎలా దోచేస్తున్నారంటే ఒక ఫీజు భారీ దోపిడీ ఉంటుంది, మామూలు జనరల్ ఫీజు. దాంతోపాటుగా హాస్టల్ ఫీజు అని 2 లక్షలు అడుగుతున్నారట. ఎందుకయ్యా మేము ఇక్కడే కాలేజీకి వచ్చేసేసి ఇంట్లో ఇక్కడే 1 కిలోమీటర్ దూరం 2 కిలోమీటర్ల దూరం అంటే అయినా సరే 2 లక్షలు కట్టాల్సిందే, నువ్వు హాస్టల్లో ఉన్నా ఉండకపోయినా 2 లక్షల హాస్టల్ ఫీజు కట్టాల్సిందే అంటున్నారట. ఈ విషయం మనం చెప్పట్లా, ఆరోపణ చేయట్లేదు. తెలుగుదేశం అనుకూల పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి సిటీ ఎడిషన్లో మాత్రమే రాస్తుంది ఇట్లాంటి లోపాలని. అదే జగన్ ఉంటే కనుక జనరల్ ఫ్రంట్ పేజీ బ్యానర్ అయి ఉండేది. ఇది రాజధాని అమరావతి పరిధిలోని ఏది ఇక్కడ విషయం ఏంటంటే రాజధాని అమరావతి పరిధిలో ఉన్న గ్రామానికి చెందిన విద్యార్థి అక్కడ ఉన్న ప్రతిష్టాత్మక సంస్థలో ఎంబీఏలో చేరాడు. తొలి ఏడాది కోర్సు ఫీజు 3.84 లక్షలకు సమ్మతిస్తూ ఆ విద్యార్థి 10,000 అడ్మిషన్ ఫీజు చెల్లించాడు. ఇల్లు దగ్గరే కాబట్టి రోజు కాలేజీకి వెళ్ళి రావచ్చు అనుకున్నాడు. అయితే హాస్టల్లో చేరాలని అందుకు ఫీజు 2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాను హాస్టల్లో చేరడం ఏంటని ఆ విద్యార్థి వాపోతున్నాడు. డే స్కాలర్గా చదువుకుంటానని వేడుకున్నా వాళ్ళు ఒప్పుకోలేదు. స్థానిక పెద్దలు ప్రశ్నించగా నిబంధనలు వర్తించమని యాజమాన్యం చెబుతోంది. ఇది రాజధాని అమరావతి పరిధిలోని ఒక్క విద్యార్థి పరిస్థితే కాదు, అందరిది తమ సమీపంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దూరాభారం తగ్గుతుంది, పిల్లలు ఇళ్ల నుంచి వెళ్ళి చదువుకుంటారని భావించిన తల్లిదండ్రుల ఆశలు నిరాశగా మారాయి. అడ్మిషన్ల నుంచి ఫీజుల రాయితీ వరకు అన్యాయం జరుగుతోందని పలువురు వాపోతున్నారు. ల్యాండ్ పూలింగ్లో రైతులు ఇచ్చిన భూమిలో 100 ఎకరాలకు గత టీడీ ప్రభుత్వం కారు చౌకగా విద్యాసంస్థకి ఇచ్చింది. విద్యాసంస్థ రావడం ద్వారా రాజధాని విద్యార్థులు చుట్టుపక్కల జిల్లాల వాళ్ళకి విద్యావకాశాలు మెరుగుపడతాయని భావించింది. అయితే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం మాటేమో కానీ ఇప్పుడు ఆ సంస్థ విద్యార్థుల నుంచి భారీగా ఆదాయాన్ని కోరుకుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి. విద్యాసంస్థకు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాలకు చెందిన విద్యార్థులు కూడా హాస్టల్లోనే చేరాలని డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వంలో కూడా ఫీజు రాయితీల విషయంలో సదరు సంస్థ కఠినంగానే వ్యవహరించింది. ప్రస్తుత ప్రభుత్వంలో కీలక బాధ్యతలో ఉన్నటువంటి ఒకరు రాజధానిలో కొందరు విద్యార్థులు ఫీజు రాయితీ ఇవ్వమని కోరితే దాన్ని కూడా బుట్ట దాఖలు చేసినట్టు రైతులు చెప్తున్నారు. ఇది వీళ్ళు రాసుకొచ్చినటువంటిదే. 25 లక్షలు అంటే 100 ఎకరాలంటే 100 నాలుగులు ఎంత 400 కోట్లు. ఎంతకిచ్చారు? 25 కోట్లకి. అంటే 350 కోట్లు అనుకుందాం పోని లాభం పొందిన సంస్థ ఆ లాభం ఇచ్చిన వాళ్ళకే శటకోపం పెడుతోంది. ఇది పాయింట్.